16వ సర్గము. రావణుడు విభీషణుని తీవ్రముగా నిందించుట, విభీషణుడుగూడా అతనిని హెచ్చరించుచు వెళ్ళిపోవుట. విభీషణుడు ఇట్లు ప్రయోజనకరములైన హితోక్తులను పలుకగా, ఆయువుమూడిన రావణుడు మృత్యుప్రేరితుడై ఈ విధముగా పరుషవచనములను నుడివెను. ప్రాణాపాయకరమై కోపముతో బుసలు కొట్టుచున్న మహావిషసర్పముతో గూడియైనను వసింపవచ్చునుగాని, మిత్రునివలె ప్రవర్తించుచు శత్రుపక్షపాత బుద్ధిగల జ్ఞాతితో గూడి మాత్రము ఎన్నడునూ నివసింపరాదు. రాక్షస విభీషణ, సకల లోకములయందలి దాయాదుల స్వభావములను నేను పూర్తిగా ఎరుగుదును. ఈ జ్ఞాతులందరూ తమ దాయాదులు దుఃఖముల పాలైనప్పుడు మిక్కిలి సంతోషపడుచుందురు. లోకములో జ్ఞాతులు దాయాదులు తమకంటెను ఉన్నత స్థితికి చేరిన వానిని, కార్యదక్షుని, విద్వాంసుని, ధర్మస్వభావము గలవానిని, శూరుని అవమానించుచుందురు. అంతేగాక అవకాశము దొరికినప్పుడు కించపరచుచుందురు. దాయాదులు లోలోన కల్మషభావము కలిగియుండియు బయటికి మాత్రము ఆత్మీయులుగా సంతోషమును ప్రకటించుచుందురు. తోడివారు కష్టముల దుఃఖముల పాలైనప్పుడు ఆ క్రూరాత్ములు వారికి చేయూతను ఇయ్యకపోగా ద్రోహమును తలపెట్టుచుందురు. వారు భయంకరులు. మా జ్ఞాతివైన నీవు ఇప్పుడు సంకటస్థితిలో ఉన్న మమ్ము దెబ్బతీయగోరుచున్నావు. విభీషణ, పూర్వము ఒకప్పుడు పద్మవనమునందలి ఏనుగులు తమను బంధింపవచ్చిన పాశహస్తులైన నరులను జూచి కొన్ని శ్లోకములను పలికినవట. వాటి సారాంశమును వివరింతును వినుము. ఆశ్రయించిన తాకిన వానిని బాధించు అగ్నికిగాని, నశింపజేయు శస్త్రములకుగాని, మిక్కిలి వ్యధగూర్చెడి చిత్రహింసగావించెడి పాశములకుగాని మనము అంతగా భయపడవలసిన పనిలేదు. స్వార్థపరులు నిర్దయులు అయిన జ్ఞాతులకు మాత్రమూ భయపడక తప్పదు. అగ్ని మొదలగు వాటికంటెను జ్ఞాతులు మిక్కిలి ప్రమాదకారులు. ఎవరైనను మనలను బంధించుటకు వచ్చినప్పుడు ఆ బంధించును పాయములను గూర్చి మన జ్ఞాతులే వారికి తెలిపెదరు. కావున లోకమునగల అన్ని కష్టముల కంటెను జ్ఞాతి భయము అత్యంత ప్రమాదకరమైనది. గోవుల వలన పాలు పెరుగు సంపదలు లభించును. బ్రాహ్మణ సాహచర్యము వలన ఇంద్రియ నిగ్రహము అబ్బును. స్త్రీల దర్శనము వలన చంచలత్వము కలుగును. జ్ఞాతుల వలన భయముండును. విభీషణ, నేను అన్ని లోకములలోనూ గౌరవాదరములను పొందినవాడను, ఐశ్వర్యవంతుడను, ఉత్తమ వంశమున జన్మించినవాడను, శత్రువులను పాదాక్రాంతులను చేసుకునినవాడను. ఇట్టి నా ఔన్నత్యములను జూచి నా జ్ఞాతివైన నీవు ఇంతగా అసూయపడుచున్నావు. తామరాకులపై పడిన జలబిందువులు కూడియుండలేవు. అట్లే దుష్టులతోడి స్నేహము స్థిరముగా నిలువదు. తుమ్మెద తన కోరిక మేరకు పూదేనను ఆస్వాదించుచున్నను ఆ పుష్పముకడ మాత్రము స్థిరముగా నిలువదు. అట్లే నీవంటి దుష్టులలో సౌహార్దము సుహృద్భావము స్థిరముగా ఉండదు. నీవు నా సంపదలను పూర్తిగా అనుభవించుచున్నను నాయడ సుహృద్భావము కలిగియుండవు. ఏనుగు మొదట శుభ్రముగా స్నానము చేసియు ఆవెను వెంటనే తొండముతో దుమ్ము చల్లుకుని తన శరీరమును మురికి చేసుకొనును. అట్లే దుష్టుడు తన సౌహార్దమును కలుషితమొనర్చును. శరత్కాల మేఘములు ఎంతగా గర్జించుచు వర్షించినను అవి భూమిని పూర్తిగా తడుపజాలవు. అట్లే దుర్జనులు సౌహార్దమును స్థిరముగా చూపలేరు. ఛీ కులపాంసన, నీవు రాక్షసవంశమున చెడబుట్టిన వాడవు. నీవు దప్ప మరియొకడు ఇట్లు పలికియున్నచో వాని ప్రాణములను తీసియుండెడివాడను. తమ్ముడవైనందులకు బ్రతికిపోయితివి. రావణుడు ఇట్లు దురుసుగా పలుకగా, ధర్మవర్తనుడైన విభీషణుడు ఇక ఇచ్చట ఉండుట తగదు అని భావించి గదను చేబూని ఆకాశమునకు ఎగిరెను. నలుగురు రాక్షసులుగూడా అతనిని అనుసరించిరి. మహాత్ముడైన విభీషణుడు మానసికముగా ఎంతయు వ్యధ చెందియుండుటచే కుపితుడై అంతరిక్షమునందుండియే తనయన్నయగు ఆ రాక్షసరాజుతో ఇట్లనెను. రాజా, నీవు నాకంటే పెద్దవాడవు అగుటవలన ఇష్టము వచ్చినట్లు పలుకుచున్నావు. ధర్మమార్గమును వీడినను నీవు నాకు అన్నవు తండ్రివలే మాన్యుడవు. అయినను పరుషములైన నీ అధర్మవచనములను నేను సహింపజాలను. దశానన, జితేంద్రియులు కాని వారు ఆయువు మూడినవారై తమ హితమును గోరి పలికిన మంచి మాటలను చెవికెక్కించుకొనరు. రాక్షస ప్రభూ, ఆపదలు వచ్చిపడినప్పుడును యజమాని యొక్క హితాహితములను పట్టించుకొనక ఆయనకడ ప్రాపకమును సంపాదించుట ద్వారా తాము లాభపడుటకై ఇచ్చకపు మాటలాడువారు ఈ లోకమున కోకొల్లలు. తాత్కాలికముగా అప్రియముగా కన్పట్టినను దీర్ఘకాలము మీద మున్ముందు యజమానికి మేలు గూర్చెడి మాటలను పలికెడు వారేయుండరు. ఒకవేళ పలికినను వాటిని వినెడివారును అరుదు. తగలపడి పోవుచున్న ఇంటిని చూచిన వాడెవడునూ ఉపేక్షింపక దానిని ఆర్పుటకు పూనుకొనను. సకల భూతముల యొక్క ప్రాణములను హరించునట్టి యముని పాశములచే నీవు బంధింపబడియుంటివి. ఆ విధముగా సర్వనాశనమునకు గురియగుచున్న నిన్ను ఉపేక్షింపక హితవచనములను పలికితిని. శ్రీరాముని బాణములు సువర్ణభూషితములు వాడియైనవి. అవి అగ్నిజ్వాలలవలే ప్రజ్వలించుచుండును. ఆ ప్రభువు యొక్క అట్టి శరములకు నీవు భస్మమైపోవుచుండగా నేను చూడగోరను. కనుక నేను నీకు హితము పలికితిని. శూరులు బలశాలులు
ఆస్త్రవిద్యలలో ఆరితేరినవారు కూడా మృత్యువు ఆసన్నమైనప్పుడు ఇసుకతో కట్టిన ఆనకట్టవలే నశించిపోవుదురు. పెద్దవాడవైన నీపైగల గౌరవముచే నీ హితమును గోరి ఇట్లు పలికితిని. అందులకు నన్ను క్షమింపుము. ఏది ఏమైనను నిన్ను నీవు రక్షించుకునుము. అంతేగాదు రాక్షసులతో గూడిన ఈ లంకానగరమును గూడా కాపాడుము. నేను వెళ్ళిపోవుచున్నాను. నీకు మేలు కలుగుగాక. నా మాటలను అట్లుంచుము. నీవు హాయిగా నుండుము. నిశాచరా, నీ హితమును గోరుచు అధర్మ మార్గము నుండి నిన్నెంతగా నివారింపజూచుచున్నను నా పలుకులు నీకు ఏమాత్రమును రుచించుటలేదు. పోగాలము దాపురించినవారు తమ హితైషులు పలికిన మాటలకు చెవియొగ్గరు. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి యుద్ధకాండమునందు ఇది 16వ సర్గము.